హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రైనర్ వేణు. ఈరోజు మనం ఒక 6 ఎక్సర్సైజుల గురించి మాట్లాడుకుంటున్నాం. అవేంటంటే చాలా 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 ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకుని చేయవలసిన ఎక్సర్సైజులు. అవేంటో చూద్దాం రండి. ముందుగా మనం ఓవర్ హెడ్ ప్రెస్ అనేది చేద్దాం రండి. టెన్ చేయాలన్నమాట. 10 చేస్తే చాలు. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చెస్ట్ ప్రెస్ ఎక్సర్సైజ్. టెన్ టైమ్స్ చాలన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ రోయింగ్ అన్నమాట. ఇలా పట్టుకోండి, గ్రిప్స్ ఇలా పట్టుకోండి. చెస్ట్ అప్, లైట్ బెండ్. ప్రతి ఎక్సర్సైజ్ 10 రిప్స్ చేస్తే చాలు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇన్వర్టెడ్ రో అన్నమాట. ఇలా పట్టుకోవాలి. ఓకే, కాల్ స్ట్రైట్ అండ్ కోర్ స్ట్రైట్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 reps is enough. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. డెడ్ లిఫ్ట్. One, 2 3 4 5 6 7 8. ఇలా లేచినప్పుడు మీ హిప్స్ టైట్ చేయాలి వెనకాల. కింద డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. ఓకే, ఎనఫ్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కింగ్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్, స్క్వాట్స్. ఓకే, ఇలా తీసుకోండి, పొజిషన్ ఇలా తీసుకొని. ఓకే, డీప్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ తీసుకొని కింద కూర్చోవాలి. నుంచున్న తర్వాత బ్రీత్ వదలాలి. కింద కూర్చునేటప్పుడు పైకి లేచేటప్పుడు కూడా డీప్ బ్రీత్లోనే ఉండాలి. మ్యాక్సిమం ఎంత కిందకి కూర్చుంటే మీకు అంత లోయర్ బాడీ స్టిమ్యులేట్ అవుతుంది.
10 రిప్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ 6 ఎక్సర్సైజులు ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు. ఈ 6లో నేను చేశాను కదా మొత్తం 6. మొదట 2 ఎక్సర్సైజులు ఒకరోజు చేయాలి. సోమవారం చేశారనుకోండి, తర్వాత 2 ఎక్సర్సైజులు బుధవారం చేయాలి. మధ్యలో రెస్ట్ అనమాట ఒకరోజు. తర్వాత 2 ఎక్సర్సైజులు, లాస్ట్ 2 ఎక్సర్సైజులు శుక్రవారం చేయాలి. సో సోమవారం, బుధవారం, శుక్రవారం, వారానికి 3 రోజులు చేయాలి. చేసినప్పుడు 2 ఎక్సర్సైజులు మాత్రమే చేయాలి. ఫస్ట్ 2 చేయాలి, తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి సెకండ్ 2 చేయాలి, తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి థర్డ్ చూపించిన 2 చేయాలి. ఈ 6 ఎక్సర్సైజులు వారానికి ఒక్కొక్కసారి చెప్పని చేస్తే చాలు. చేసినప్పుడు మాత్రం మీరు లో వెయిట్స్ నుంచి స్టార్ట్ చేయాలి, హెవీ వెయిట్స్ వరకు కూడా వెళ్ళొచ్చు స్లోగా. 10 రిప్స్ చేయాలి. 2 ఎక్సర్సైజులు మాత్రమే చెప్పాను కాబట్టి 5 సెట్స్ చేయాలి. అంటే ఒకసారి 10 టైమ్స్ చేశారు, పెట్టేయండి, రెస్ట్ తీసుకోండి. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు మీ స్టామినా బట్టి రెస్ట్ తీసుకోండి. రికవరీకి రెస్ట్ కావాలి. తర్వాత మళ్ళీ చేయండి, మళ్ళీ రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేయండి. అలా 5 సార్లు చేస్తే సరిపోద్ది ఒక్కొక్క ఎక్సర్సైజ్. అంటే 2 ఎక్సర్సైజులు ఒక్కొక్క ఎక్సర్సైజు 5 సార్లు చెప్పాను కాబట్టి 10 ఎక్సర్సైజులు అవుతాయి. ఓకే, ఇలా చేసినట్లయితే మీరు లైఫ్ లాంగ్ 40 క్రాస్ అయ్యిందంటే కంపల్సరీ ఈ ఎక్సర్సైజులు చెయ్యాలి. 40లో మీరు స్టార్ట్ చేస్తే 70, 80, 90లో కూడా మీరు ఫిట్గా, హెల్దీగా లైఫ్ లాంగ్ మీ పనులు మీరు చేసుకునేలాగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకగలరు. ఓకే, సెలవు.